Hi students, welcome to Nilagiri online classes. In last class, we see about the basic terms of the work, energy and power chapters. What is work? What is energy? Energy available in two forms: kinetic energy and potential energy. And what is power? We see all these terms in last class. Today we discuss about the very important topic, IP 8 marks question, that is work and energy theorem or work energy theorem. We already see in last class work units are joules and also energy units are joules. So we conclude that there from definition both are same physical quantities. So we will see the definition of the work energy theorem. What is that? You see on the board. This theorem states that work done by a force acting on a body is equal to the change in its kinetic energy. Once again, this theorem states that work done by a force acting on a body is equal to the change in its kinetic energy. So we already know that what is kinetic energy. If any body mass m, its motion is velocity of velocity v is equal. So we write the kinetic energy of mv square. So here we conclude W is equal, we know that F dot S. But here, how much of work is done by that body? It measured by its change in kinetic energy of the body. So that is the work energy theorem. అంటే సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే పని శక్తి సిద్ధాంతం అని చెప్తాం దీన్ని. మరి పని శక్తి సిద్ధాంతం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు పైన కానీ వ్యవస్థ పైన కానీ మనం కొంత బలాన్ని ఉపయోగించి పని చేసినట్లయితే దాని మీద పని చేసినట్లయితే ఆ జరిగిన పని అనేది ఆ వ్యవస్థ యొక్క గతిజ శక్తుల మధ్య వ్యవస్థకు ఉండే గతిజ శక్తుల యొక్క తేడాకు లేదా గతి శక్తి మార్పుకు సమానం అవుతుంది. అంటే మనం చేసిన పని నేరుగా దేనికి సమానం అవుతుంది, వాటి యొక్క ఆ వ్యవస్థ యొక్క శక్తి మార్పు చేంజ్కి ఈక్వల్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే పని శక్తి సిద్ధాంతం అంటాం. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే వర్క్ ఎనర్జీ థియరం స్టేట్స్ దట్ the work done by a force acting on a body, that work is equal to the change in kinetic energy of that body. అంటే మనం ఏ వ్యవస్థ పైన అయితే మనం బలాన్ని ఉపయోగించి పని చేస్తున్నామో ఆ జరిగిన పని అనేది ఆ వ్యవస్థ యొక్క గతిజ శక్తుల మార్పుకు సమానం అవుతుంది. దీన్నే మనం ఏమంటామయ్యా అంటే పని శక్తి సిద్ధాంతం. అంటే జరిగిన పని దేనిలో మార్పు చెందింది అంటే దాని కైనెటిక్ గతి శక్తుల మార్పుకు సమానమైంది. కాబట్టి దీన్ని ఏమన్నామంటే పని శక్తి సిద్ధాంతము అన్నాం. ఏమన్నాం? పని శక్తి సిద్ధాంతం. దీన్ని మరి గణితాత్మకంగా ఎలా చూపించాలంటే ఇక్కడ చూడండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ మైనస్ హాఫ్ mu స్క్వేర్. మరి వాట్ ఈజ్ హాఫ్ mv స్క్వేర్? వాట్ అంటే v అనేది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. అంటే బిఫోర్ we cannot apply on the body force. వాట్ ఈస్ ద u ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ? అంటే మనం ఎలాంటి బలాన్ని ఉపయోగించినప్పుడు ఆ బాడీ మోషన్ లో ఉన్నప్పుడు అంటే అప్పుడు కూడా కొంత కైనెటిక్ ఎనర్జీ ఉందని అర్థం. దానికి ఎప్పుడైతే మనం బలాన్ని ఉపయోగించి వర్క్ చేసామో దాని మీద అప్పుడు ఆ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందో చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ జరిగిన వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే ఇప్పుడు ఎంత ముందు ఉన్న కైనెటిక్ ఎనర్జీ మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల కైనెటిక్ ఎనర్జీ ఏమైందంటే మళ్ళీ చేంజ్ అవుతుంది. అంటే ఈ కైనెటిక్ ఎనర్జీకి ఇనిషియల్ ఉన్న కైనెటిక్ ఎనర్జీకి ఫైనల్ గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ మధ్య తేడాకి ఈక్వల్ అవుతుంది. అందుకనే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ మైనస్ mv స్క్వేర్. దీన్ని వర్క్ అంటే వర్క్ ఎనర్జీ థియరం గా చెప్పుకోవచ్చు. మరి దీన్ని ప్రూఫ్ కనుక ఇట్లా చూసినట్లయితే ఇక్కడ చూడండి అందరూ కూడా
Consider a body mass m moving with the constant initial velocity u and initial velocity u. If a constant force F is applied on the body, already body motion lo undi, constant motion lo undi. ఇప్పుడు నేను ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, బాడీ ఆల్రెడీ మోషన్ లో ఉంది, నేను ఇంకా ఫోర్స్ పుష్ అని పుల్ చేస్తున్నాను. అప్పుడు బాడీ ఏమవుతుంది, ఇంకా కొంత వెలాసిటీ చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ ఉన్న ఇనిషియల్ బాడీ ఇక్కడ ఉందనుకుందాం, ఆల్రెడీ మోషన్ లో ఉంది, v వెలాసిటీ తోటి ద బాడీ గెట్స్ డిస్ప్లేస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైంది, ఎస్ డిస్ప్లేస్మెంట్ అయింది. మరి వెలాసిటీ ఏమైంది, ఎలా కన్వర్ట్ అయింది, u కాస్త v గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు చూడండి the displacement of the body. జనరల్ గా వెలాసిటీ అంటే ఫార్ములా ఏంటిదండి, డిస్ప్లేస్మెంట్ బై టైం. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏమవుతుంది, వెలాసిటీ ఇంటూ టైం అవుతుంది. అలాగే జనరల్ వెలాసిటీ అంటే ఫార్ములా v is equal to displacement by time. ఇప్పుడు displacement is equal to what ఏమవుతుంది, d is equal to velocity into time. So here I am displacement of the body is equal to average velocity into time. మరి why we taking average velocity అంటే జనరల్ గా బాడీకి ఆల్రెడీ ఇనిషియల్ గా కొంత వెలాసిటీ ఉంది, తర్వాత అప్లై చేసిన వెలాసిటీ ఎలా కన్వర్ట్ అయింది, v గా మారింది. సో కాబట్టి వాటి టోటల్ గా చేంజ్ ఏంటంటే చూసుకోవడానికి మనం యావరేజ్ వెలాసిటీ తీసుకుంటాము. సో యావరేజ్ వెలాసిటీ అంటే సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత u, నెంబర్ ఫైనల్ ద v. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, ఇనిషియల్ ఒకటి టోటల్. కాబట్టి u v plus your ratio and v plus your ratio, okay, v plus u by 2. This is the average velocity into time, and we don't know time, okay, t. So this is the displacement of the body from the figure. S is equal to vt plus u by 2 into t. This is the equation. మరి బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే బాడీ యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. మరి చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనం ఏమన్నాము, యాక్సిలరేషన్ అంటాము. మరి ఇక్కడ బాడీ ఇనిషియల్ గా ఎంత ఉండే వెలాసిటీ u ఉండే, ఎప్పుడైతే మనం దాని ఫోర్స్ అప్లై చేసామో వెలాసిటీ ఎలా మారింది, v గా మారింది. కాబట్టి యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. మరి వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ v, ఇనిషియల్ వెలాసిటీ u కాబట్టి v minus u by t. సో టైం అంటే t కాబట్టి a is equal to v minus u by t. ఇప్పుడు అసలు వర్క్ జరిగిన జనరల్ గా వర్క్ అంటే ఫార్ములా ఏంటంటే w is equal f dot s. బట్ f అంటే ఫోర్స్ ఇక్కడ. మరి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, you already studied in 10th class, Newton's second law. What is that? Newton's second law, F is equal to ma. We write it here. According to Newton's second law, F is equal to ma. So we write here F value ma. So what is A? Acceleration. What is S? Displacement. So we substitute here A value and S value. So A is equal to v minus u by t. S is equal to v plus u by t into t. So here it cancel, t cancel. So we write 1 by 2 into m a v minus u plus into v plus u. So here we similarly terms are a minus b into a plus b. What is a minus b to a plus b? A square minus b square. Simply write this equation 1 by 2 of mv square minus of mv square. So here we another formula is 1 by 2 m into you write v square minus u square. So apply bracket to the bracket, get the finally w is equal of mv square minus of mv square. What is of mv square? It is the final kinetic energy. What of mv square? It is initial kinetic energy of the body. What is w? Work. So simply we say that from the equation, the work done on the body is equal to the change in kinetic energy of the body. This is the work energy theorem. It is very important to the theism. So then you read and write this equation 1 or 2 times in your classrooms. Okay? Okay, once again I explain it to you. సో ఇక్కడ మనం పనిశక్తి సిద్ధాంతం అని చెప్పుకున్నాం. వాట్ ఈస్ పనిశక్తి సిద్ధాంతం అంటే ఏంటిదే అంటే ఏదైనా ఒక వ్యవస్థ మీద మనం కొంత బలాన్ని ఉపయోగించి పని చేసినట్లయితే ఆ వ్యవస్థపై జరిగిన పని అనేది ఆ వ్యవస్థ యొక్క గతిజ శక్తిలోని మార్పుకు సమానం అవుతుంది. అంటే పని అనేది
ఆ వ్యవస్థకు గతిశక్తిలోని మార్పు సమానం అవుతుందని చెప్పడమే పనిశక్తి సిద్ధాంతం అంటే. మరి పనిశక్తి సిద్ధాంతం ఎలా రాస్తామంటే W అంటే పని మనకు తెలుసు. మరి గతిశక్తి అంటే ½ mv² మైనస్ ½ mv². ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, ఒకటి v ఉంది, ఒకటి mu ఉంది. మరి v అనేదేమో తుది గతిశక్తి తెలియజేస్తుంది, u అనేదేమో ½ mv² అనేమో తొలి గతిశక్తి. వీటి యొక్క మార్పు ఏదైతే సమానమైన చేంజ్ ఏదైనా ఈక్వల్ అయింది పని. కాబట్టి దీన్ని పనిశక్తి సిద్ధాంతం అన్నాం. మరి దీన్ని నిరూపణ ఎట్లా చేయాలంటే ఏదైనా ఒక కొంత ద్రవ్యరాశి ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువు తీసుకున్నాం, అది స్థిర వేగంతో పోతుంది, దాని యొక్క స్థిర వేగం తొలి వేగం u. దీని మీద మనం కొంత నికర బలాన్ని ఉపయోగించిన బలం కన్స్టెంట్ ఫోర్స్ ఏంటంటే F. దాన్ని ఉపయోగించడం వల్ల ఏమైందంటే దాని యొక్క వేగం అనేది మారింది. మారడం వల్ల ఏమైందంటే u కాస్త ఎలా మారింది, v గా మారింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ వద్ద ఉన్న బాడీ ఎక్కడికి మూవ్ అవుతూ పోయింది, డిస్ప్లేస్ అవుతుంది. ఎంత డిస్ప్లేస్మెంట్ ఎక్కడికి వెళ్ళింది, పీకి వెళ్ళింది. ఏం అప్లై చేయడం వల్ల కొంత నికర బలాన్ని అప్లై చేయడం. అంటే ఇక్కడ బలము స్థానాంశాలు అవతారం ఏం చెప్తాము, పనిగా చెప్తాము. కాబట్టి ఇక్కడ వస్తువు కొన్ని స్థానాంశాలు ఉంటాయంటే ముందుగా వస్తువు యొక్క వేగం ఏంటిది, స్థానాంశంపై కాలం రాస్తాము. మరి స్థానాంశం అంటే ఏంటంటే ఇటు అయితే కాబట్టి వేగం ఇంటూ కాలం. నేను అదే రాశాను. స్థానాంశము వస్తువు యొక్క స్థానాంశము, యావరేజ్ వెలాసిటీ అంటే సరాసరి వేగము ఇంటూ కాలం. మరి సరాసరి వేగం ఎందుకు రాశారు సార్ అంటే ఇప్పుడు దీన్ని తొలి వేగము u ఉంటే తుది వేగం v. మరి అసలు ఎంత వేగం ఉంది తెలుసుకోవాలంటే దానికి కూడా కావాలి, సరాసరి కావాలి. సరాసరి అంటే రాశుల మొత్తంపై రాశి సంఖ్య. రాశి అంటే వేగం u అనేది ఒకటి, v అనేది రెండు రాశులు. కాబట్టి u v ప్లస్ u బై ఎన్ని రాశులు 2 tan t. ఇది స్థానాంశం. మరి స్థానాంశం మారింది, వేగం మారింది అంటే మరి వేగంలోని మార్పు రేటునే మనం ఏమనాలి, త్వరణ అనాలి. దాని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే యాక్సలరేషన్ అంటారు. దీన్ని దేంతో చూస్తారు అంటే అంటే వేగంలోని మార్పు బై కాలం. వేగంలో మార్పు అంటే దాని తొలి వేగం ఎంత u ఉంది, తుది వేగం ఎంత v. కాబట్టి తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలం. దీన్ని మనం ఏమంటారంటే త్వరణం అంటారు. ఇప్పుడు అసలు ఈ వ్యవస్థ మీద జరిగిన పని ఎంత, మరి W అంటే మనకు తెలుసు పని ఎంత, F ఇంటూ S. F ఇంటూ S. F అంటే ఏంటిది బలం, S అనేది స్థానాంశం విలువ ఇక్కడ ఉంది మనకు. మరి F అంటే మనం తెలుగులో చదువుకున్నాం ఆల్రెడీ, న్యూటన్ రెండవ నియమం. రెండవ ఏముంటుంది, బల నియమం. F ఎంత రాయొచ్చు గణితాత్మకంగా mv రాయొచ్చు. ఆ mv అనేది ఇక్కడ రాస్తాను. m అంటే మాస్, a అంటే త్వరణం విలువ ఎంత v మైనస్ u బై t ఇక్కడ రాస్తాను. S అంటే ఎంత ఉంది మన దగ్గర v ప్లస్ u బై t ఇంటూ t. సో ఈ t ని క్యాన్సిల్ అవుతుంది, 1/2 ముందు రాస్తాము. m v మైనస్ u ఇంటూ v ప్లస్ u. ఇది ఎలా ఉంది, a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో దీని ఏమనొచ్చు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాయొచ్చు. కాబట్టి హాఫ్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దీన్ని మనం బ్రాకెట్ మల్టిప్లై చేస్తే w 1/2 m v స్క్వేర్ మైనస్ 1/2 u స్క్వేర్. మరి హాఫ్ m v స్క్వేర్ అంటే దేనికి సమానం, కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ రెండు ఉన్నాయి, v స్క్వేర్ అనేదేమో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ అంటే వస్తువు యొక్క తుది వేగము, u అనేదేమో వస్తువు యొక్క తొలి వేగం. అంటే ఇక్కడ జరిగిన పని దేనికి సమానమైంది, వస్తువు యొక్క గతిజ శక్తిలోని మార్పు. ఇదేమో తుది గతి శక్తి, ఇదేమో తొలి గతి శక్తి. ఇది అంటే ఇక్కడ జరిగిన పని నేరుగా దేనికి సమానమైంది అంటే వస్తువు యొక్క గతి శక్తిలోని మార్పు సమానమైంది. కాబట్టి జరిగిన పని గతి శక్తి మార్పు అయినది కాబట్టి వర్క్ ఎనర్జీ థియరం అంటే పని శక్తి సిద్ధాంతం అని చెప్తామన్నమాట. అంటే పనిని నేరుగా కొలవకుండా దాని గతి శక్తిలో మార్పు తెలుసుకున్నట్లయితే అక్కడ జరిగిన పని తెలుస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే పని శక్తి సిద్ధాంతం అంటాం. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ఏ చాప్టర్లో ఉన్న మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని నేర్చుకుందాము. ఓకే, రైట్.